దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయన మహిమ కలిగిన నామాన్ని మనం స్తుతించి ఆరాధించడానికి రైజింగ్ రివైవల్ టీం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈ రోజున మేము కూడా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్వాములుగా ఉండటానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఎఫ్రతా వర్షిప్ సెంటర్ బొక్కనిగూడ గట్కేసర్ హైదరాబాద్ పక్షమున మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ మనం ఒక పాట పాడుకొంచు ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అటు తర్వాత కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం.
హల్లెలూయా. మరి యొక్క సమయమున తరలో మంచి ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రార్థనతో మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మనతో దర్శించువాడు, మనతో మాట్లాడువాడు, తన ఆత్మశక్తి ద్వారా మనల్ని నడిపించువాడు మన దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనమందరం కూడా గ్రహిద్దాం. పరలోకపు దేవానికి స్తోత్రాలు. నీ యొక్క జీవవాక్యము మమ్మల్ని అందరినీ కూడా బలపరిచేటువంటిది. ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మంది కూడా నీ యొక్క బిడ్డలైనప్పటికీ కూడా నశించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. అలాగనే ఆరాధనకు దూరమై, ప్రార్థనకు దూరమై ఆత్మీయ బలహీనులు ఎంతో మంది కూడా ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. నీ యొక్క మహిమను గ్రహించలేక నరకానికి చెరువులో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన బిడ్డలందరితో కూడా నీ యొక్క వాక్యముతో, నీ యొక్క స్వరము చేత మాట్లాడమని, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నూతనమైన మార్పును వారందరిలో కూడా మీరు కలుగజేస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటున్నాము. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నా అతిక్రమములను, నా పాపమును నాకు తెలియజేయము. దేవుడు శ్రేష్టమైన ఈ మాటల్ని మనందరి వినికిలో ఆశీర్వదించును గాక. మిక్కిలి ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడం మనందరికీ కూడా ఎంతో మేలైన సంగతిని క్రీస్తు పేరిట నేను మీకు ముందుగా వివరిస్తూ ఉన్నాను. ఈ రోజున మన ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మాట దేవుని యొక్క ప్రశ్న, మన యొక్క సమాధానం. ఆయన మనల్ని ప్రశ్నిస్తే మన యొక్క సమాధానం ఏమిటి అనేది ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ దైవజనుడు తనను తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. నేను చేసినటువంటి అతిక్రమములు ఎన్ని, నేను చేసినటువంటి పాపాలన్నీ, ప్రభువా వాటిని నాకు తెలియచేయి అని ప్రభు సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. స్నేహితులారా, దేవుని ఆరాధన చేస్తున్నా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారం కూడా వింటున్నాము. ప్రతిరోజు కూడా మన యొక్క ఆ టీవీలలో వింటున్నాము, ఇతరత్ర నానా స్థలాలలో కూడా వింటున్నాం. వాక్య తరబీదులను మనం పొందుకుంటున్నాం. వాక్య సంబంధమైనటువంటి బుక్స్ చదువుతున్నాం. అనుభవజ్ఞులతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాం. సంఘాలలో ఆజమాయిషి కూడా మనం చేసుకున్నాం. కుటుంబ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉన్నాం. కానీ ఏ రోజు కూడా బహుశా ఈ ఆలోచన వచ్చిందో రాలేదో మనకి, దేవుడే ఈ ప్రశ్న వేస్తే మన సమాధానం ఏమిటి అనేటువంటి ఆలోచన మనకు వచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే వారిని దేవుడు దీవించునుగాక. నా అతిక్రమములు ఎన్ని, నా పాపములు ఎన్ని, నేను ఎందుకు జరిగిస్తున్నాను అనే ఆలోచన రానటువంటి వాళ్ళు ఉన్నట్లయితే
ఈ రోజున ప్రభువే ప్రశ్నిస్తున్నాడు. నీ పాపాలు ఎన్ని, నీ అతిక్రమములు ఎన్ని? ఈ ప్రశ్న దేవుడే ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటి? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కొన్ని వందల ఆలోచనలు, కొన్ని రకాల విషపూరితమైనటువంటి మాటలు, మోహ సంబంధమైనటువంటి దృష్టి, శరీర వాంఛతో కూడినటువంటి ప్రలోభాలు, బయటికి వెళ్ళినప్పుడు వ్యాపారంలో మోసం, ఉద్యోగంలో కలహం, మన యొక్క సమాజంలో మనం చూసినప్పుడు వేషంతో కూడినటువంటి బ్రతుకు, ఒకరి పట్ల ఒకరు ఓర్వజాలైనటువంటి విధానాలు, ఇలా చెప్తే ఎన్నో కూడా ఉన్నాయి. ఇవి ఎన్ని అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే 10 అని చెప్తామా, 15 అని చెప్తామా, 100 అని చెప్తామా? అవి లెక్కకు మించినటువంటి విధముగా ఉన్నామని మనం చెప్తామా? దైవజనుడు అన్నాడు, ప్రభువా నా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించినటువంటివిగా ఉన్నాయని ప్రార్థన చేస్తాడు. అయితే ఈ ప్రశ్న వేసినప్పుడు మనం కూడా బహుశా ఇదే చెప్తామేమో, ప్రభువా నా అతిక్రమములు లెక్కకు మించినటువంటివిగా ఉన్నాయి, అవి విస్తారములని మనం చెప్తామా? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి పాపముల కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కుటుంబాల కోసం మాత్రమే కాదు, సర్వలోకం కోసం కూడా తాను ప్రాణము పెట్టి తన యొక్క రక్తము తన దేహంలో ఒక్క బొట్టు కూడా ఉండకుండా మనందరి కోసం చిందించి మనకు పాపక్షమాపణను ఇచ్చినాడు. మనల్ని రక్షించినటువంటి దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలు వీక్షిస్తున్న వారందరూ కూడా ఆమేన్ అని చెప్పాల్సిందే. ఆమేన్ అంటే మాత్రం కాదు, ఈలాగున మనం రక్షించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వరూపము కలిగినటువంటి వాళ్ళుగా మార్చబడాలి అనేటువంటిదే ఆయన లక్ష్యము, ఆయన యొక్క చిత్తము, ఆయన సంకల్పం. కానీ మన అనుదిన జీవితంలో మన పాపాలని మనమే లెక్కించజాలనేటువంటి విధముగా మనం పెంచుకుంటే, ఆయన శిలువ త్యాగానికి మనం ఏ విలువని ఇచ్చినట్టు, ఆయన మనకి ఇచ్చినటువంటి క్షమాపణకి మనం ఏ వెలకట్టినట్టు, దేవుని బిడ్డలారా వాక్యం చదివితే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? మందిరానికి వెళ్తే సరిపోతుందా? పాటలు పాడితే సరిపోతుందా? పక్షునిలో ఉంటే మాత్రమే సరిపోతుందా? మినిస్ట్రీలో ఆర్గనైజేషన్లో ఉంటే మాత్రమే సరిపోతుందా? అయితే అనుదిన జీవితంలోని అతిక్రమాలు ఎన్ని అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం లేదా? మన యొక్క పాపములు ఎన్ని అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇదే ప్రశ్న కనుక ప్రభు మనల్ని వేస్తే మన సమాధానం ఏంటి? మనం ఏం చెప్పగలుగుతున్నాం? మనం దేవుని యొక్క స్వరానికి మనం విధేయత చూపించి ఏం సమాధానం చెప్పగలుగుతున్నాం? ఈ రైజింగ్ రివైవల్ టీం ద్వారా దేవుడు ఈ యొక్క ప్రశ్న వేస్తా ఉన్నాడు మనందరికీ. మనం మన అతిక్రమాల విషయానికి ఏం సమాధానం చెప్పాలి? ప్రేమలు చల్లారిపోయాయి, నైతిక విలువలు తగ్గిపోయాయి, గౌరవము అభిమానం అనేటువంటిది తగ్గిపోయింది. క్రైస్తవులలో సంఘ సహవాసానికి తగినటువంటి నైతిక విలువ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. క్రైస్తవుడు అనేటువంటి మాటకి ఆ మాటని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తన యొక్క జీవితాన్ని తనకు నచ్చినటువంటి విధముగా మలుచుకొని ఇది దేవుని యొక్క మార్గం అనేటువంటి అజ్ఞాన దశలో నేడు క్రైస్తవ్యం ఉన్నది. అందరూ పాపలో నేను ఒక్కనే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుందని చెప్తున్నారు. అందరూ కూడా వాక్యం ఏం చెబుతుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. అందరూ, నీవు నేను మనం అందరం కూడా కలిసి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన మహిమని వారు పొందుకోలేకపోతున్నారు.
మనకు తెలుసండి, అతిక్రమాల వల్ల పాపం వలన వచ్చే జీతం మరణము అనే సంగతి మనకు బాగా తెలుసు. ఈ మాట తెలియనటువంటి క్రైస్తవులు ఉన్నారా చెప్పండి? పాపం వలన వచ్చే జీతం మరణం అని తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు. అయినప్పటికీ కూడా మనసాక్షిని చంపుకొని పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దురలవాట్లు మానలేదు, నోటి దుడుకు మానలేదు, వ్యభిచార సంబంధమైన క్రియలు మానలేదు, మోసపూరితమైన చర్యలు మానలేదు, అంతేమాత్రం కాదు యమనేశ్వరులను మానలేదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మారు మనసు పొందకుండానే నేను రక్షించబడ్డాను, నాకు రక్షణ వచ్చింది, నేను పరలోకానికి వెళ్తున్నాను అని చెప్పేసి అని అనుకుంటున్నారు. స్నేహితులారా, ఈ అజ్ఞానంలో మనం జీవించరాదు. దైవజనులు వారి ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఈరోజు నీ అతిక్రమములు ఎన్ని ప్రభు అడుగుచున్నాడు, నీ పాపములు ఎన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకో. అయితే వీటి విషయమై తగినటువంటి ప్రత్యామ్నాయం ప్రభు చేయబోతున్నాడు. అయితే చాలా మటుకి కూడా మన యొక్క అతిక్రమాలు కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు వాటిని విడిచిపెడతా మర్చిపోతాం, ఎందుకంటే అవి లెక్కకు మించిన విధంగా ఉన్నాయి కదా. కానీ కీర్తనకారుడు ఏమన్నాడంటే 90వ కీర్తన 8వ వచనంలో మనం చూసినప్పుడు నాయకుడు దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనిపిస్తున్నాయి. అంటే రహస్యంలో జరిగిస్తున్నటువంటి పాపాలు ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు వాటి గురించి మనమే పట్టించుకోము, అది ఎవరికి తెలియదు కదా అని మనం సులువుగా స్వతంత్రంగా చేసేసుకుంటాము. వాటి గురించి ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడదు. కానీ దేవుని సన్నిధికి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో కనుక వచ్చి మనం మోకరించి అంకిత భావంతో, విధేయతతో, తగ్గింపుతో ప్రభు ఎదుట, ప్రభువా నేను నీ వద్దకు వచ్చాను అని దేవుడితో మనం మాట్లాడి ఆయన ముఖకాంతి వైపు మన కన్నులను ఎత్తినట్లయితే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తున్నాయంట. ఎందుకంటే మన దోషములు ఆయన ఎదుట ఉన్నాయి, మన దోషములు ఆయన ఎదుట ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, ప్రభువా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి. మన అతిక్రమములు ఎన్ని అనే ప్రశ్నకి అవి ఎన్నో మనకు తెలియనప్పుడు మనం ఏం జరిగిస్తున్నాము అని చెప్పేసి మనకే ఆలోచన రానప్పుడు, అయితే ఈరోజు ప్రభు సన్నిధికి కనుక మనం వచ్చి ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, క్షమాపణ పొందడానికి ఆ తగినటువంటి మనస్సు కలిగినట్లయితే, ఆ మనస్సుతో సిద్ధపాటు కలిగినట్లయితే ఈరోజు ప్రభు ఆ యొక్క అతిక్రమాలను కూడా నీకు బయలుపరుస్తాడు. ఆయన ముఖకాంతిలో నీకు కనిపిస్తాయి, నేను ఏం చేశాను. ఇది వాస్తవమైన సంగతి. దేవుడితో అత్యధికముగా సహవాసం చేస్తున్నటువంటి వారికి దేవుడు తన యొక్క మహిమను వెల్లడిపరుస్తాడు. ఇది ముమ్మాటికి వాస్తవమైనటువంటి సంగతి. అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. మన పాపం ఎందుకు, పరిశుద్ధత ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ దేవుడికి తెలియదా అంటే ఇవన్నీ వాటి గురించి మనకు అవసరం లేదు. ప్రభు మాత్రం చెప్తున్నాడు, ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మనిషికి మేలైనటువంటి సంగతి, మిగిలినటువంటి ప్రశ్నలతో మనకు సంబంధం లేదు. పాపానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి ప్రభు అన్నాడు. కానీ పాపమే ఎందుకు అనే ప్రశ్నతో మనం బ్రతకాలని చెప్పేసి ప్రభు చెప్పలేదు. చాలా మటుకి కూడా ఈ విధమైన అజ్ఞానమైనటువంటి ప్రశ్నలతో బ్రతుకుతూ ఆత్మీయ బలహీనులై, దేవుడికి దూరమై, దేవుడి ఇచ్చేటువంటి మహిమకి దూరమై, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదానికి దూరమై బ్రతుకుతా ఉన్నారు. ఆయన ముఖ కాంతి దగ్గరికి మనం వచ్చినట్లయితే మన యొక్క జీవితం మనకు బయలుపరుస్తాడు. వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో దైవజనుడు ఏమన్నాడంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు.
విన్నారండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. వీలైతే మీరు తర్వాత చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఈ మాట కూడా దేవుడు చెప్పాడు కదా, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరించబడతాము. దేని విషయంలో కనికరించబడతాము? మనం ఏ బాధలోనైతే ఉన్నామో, ఏ శ్రమలోనైతే ఉన్నామో, ఏ విధమైనటువంటి పాపాన్ని మనం ఆహ్వానించుకొని సమాధానం లేకుండా బ్రతుకుచున్నామో, నెమ్మది లేకుండా మనం బ్రతుకుచున్నామో, కనీసం సుఖమైనటువంటి నిద్ర కూడా క్రైస్తవునికి ఉండట్లేదు. దానికి గల కారణం ఏమిటనంటారు? ఈ అశాంతితో కూడినటువంటి, అశ్రద్ధతో కూడినటువంటి బ్రతికే అని దేవుని వాక్యం అంటుంది. ఇలా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వాటిని ఒక్కొక్కరు విడిచిపెడితే నీవు కనికరించబడి సమాధానంలోనికి నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్నకి జవాబు మనమే చెప్పాలి. మన అతిక్రమం ఏంటి? ప్రభు సన్నిధికి రా, మనం ఒప్పుకుందాం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనిపిస్తున్నాయి, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరించబడతాం. లేకపోతే నువ్వు తప్పించుకోలేవు. నువ్వు క్రైస్తవుడు అయినా కూడా సరే. సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ ధనికులు, దళితులు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా పోగు చేయబడుతున్నారు. వాళ్ళ గురించి ప్రభు ఏమంటున్నాడంటే, నేను తొందరగా వస్తున్నాను, ఇదిగో తాగేవాళ్ళు తాగనివ్వు, మాట్లాడేవాళ్ళు మాట్లాడనివ్వు, మోసం చేసేవాళ్ళని మోసం చేయనివ్వు, వ్యభిచరించేవాళ్ళని వ్యభిచరించనివ్వు, నామకార్థంగా బ్రతికేవాడిని అలాగే బ్రతకనివ్వు, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఇదిగో నేను తొందరగా వస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించబోతున్నారు ప్రభు యొక్క ధవల సింహాసనం ఎదుట. జాగ్రత్త సుమా, తప్పించుకోలేము. గర్వపడద్దు, అహంకారపడద్దు. మనకేదో ఉన్నది అని చెప్పేసి మనంగా తలంచుకోవద్దు. ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు. అంటే ఆ మహా ఉగ్రత నుండి మనం తప్పించబడగలుగుతాము. దావీదు అంత గొప్ప అభిషక్తుడైనప్పటికీ, కీర్తనకారుడైనప్పటికీ, నిత్యము భయభక్తులతో దేవుని సేవించేటువంటి వాడైనప్పటికీ కూడా తాను పాపం చేశాడు. అలా అని చెప్పేసి తాను తప్పించుకోలేదు. తనకు శిక్షని దేవుడు విధించాడు. తనకి ఇవ్వబడిన కుమారుడిని దేవుడు తీసేసుకున్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయాడని 4 రోజులు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ప్రభువా, తప్పించని చిత్తమైతే లేదు. పాపములకు తగినటువంటి ప్రత్యామ్నాయం మనం పొందాల్సిందే. ఎవరైనా కూడా సరే సమానమే దేవుని ఎదుట. అటు తర్వాత దావీదు యొక్క పశ్చాత్తాపపు కీర్తన 51వ కీర్తనని మనం చదువుతున్నాము. దేవా, నీ కృప చొప్పున కరుణించుము, హిస్సోపుతో నా పాపం పరిహరించుము. ప్రభువా, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము అని ఎంతో కన్నీళ్లతో ఆ కీర్తన రాస్తాడు. 51వ కీర్తన. ఎందుకు అంటే, ఆ కీర్తన ఎందుకు మన కొరకు రాయబడిందంటే, దేవుని ఎదుట అందరూ సమానమే. ఆ అతిక్రమముల వెనక, మన యొక్క పాపస్థులైన క్రియలను కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఎవరైనా కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం బ్రతికున్నప్పుడు కాకపోయినా కూడా మన మరణం తర్వాత ఖచ్చితంగా పొందుకొని తీరుతాము. దేవుని బిడ్డలారా, అనుభవం ఉన్నదని, ఆలోచన ఉన్నదని, జ్ఞానం ఉన్నదని మనలో మనము అప్పుడప్పుడుతూ గర్వపడుతూ దినదినాలను లెక్కించుకుంటూ ఇష్టానుసారంగా మనం బ్రతకకూడదు. అది మనకు ఎంత మాత్రం ఆస్వాదకరమైనది కాదు.
పైగా అది మనకు శాపగ్రస్తమైందని కూడా ప్రభు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం వర్ధిల్లాలి, మనం ఈ లోకములో ఆయన జ్యోతులుగా వెలిగించబడాలి. ఆయన మనకిచ్చినటువంటి ఆధిక్యతని పరిపూర్ణంగా మనం పొందుకోవాలి. ఆయన మనకిచ్చినటువంటి కుమారత్వపు హక్కును పరిపూర్ణంగా మనం వాడుకోవాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయన వల్లే మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అసలు ప్రయత్నమే లేనప్పుడు మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దానికి లెక్క మనమే చెప్పాలి. ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనము. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోల్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే అహరోనులు ఇద్దరు కూడా ఫరో దగ్గరికి వచ్చారు. ఈజిప్టు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను ఎరగనటువంటి దేశం. ఇక ఫరో విషయానికి వచ్చినట్లయితే భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. తన యొక్క రాజ్యాన్ని, తన ప్రజలని కూడా విగ్రహాలను పూజ చేస్తూ శకునకాండ్రు అనగా మాంత్రికులతో కూడినటువంటి జీవితంలో వాళ్ళని నడిపిస్తున్నటువంటి వాడు ఫరో. తనకి కూడా ఉన్నటువంటి నమ్మకం శకునకాండ్ల మీద, మాంత్రికుల మీద నమ్మకం. యెహోవా ఎవడో నాకు తెలీదు, ఆయన చెప్తే నేనెందుకు చేయాలి, నాకు అవసరం లేదు, ఇశ్రాయేలు ప్రజలని నేను పోనివ్వాలంటే పోనివ్వాలని చెప్తున్నాడు మోషే అహరోనులతో. వాళ్ళు వచ్చి ఫరో ఎదుట సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా తన ప్రజలను పోనివ్వడానికి అనుమతిని ఇవ్వాలని ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్తే నేను చేయాలా, నాకు ఏం అవసరం అంటే వాళ్ళకి తెలియదు, ఫరోకి తెలీదు. ఈ లాగానే అన్యులు కూడా ఉన్నారు. మన దేశంలో కాదు, చాలా దేశాల్లో కూడా ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీవు రా, నీవు వచ్చి ఆ నరకం నుండి తప్పించబడు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు అని చెప్తే వాడు ఇస్తున్నటువంటి సమాధానం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు గురించి నాకేం అవసరం, నాకు అవసరమే లేదు. పైగా మళ్ళీ మాటలు ఏంటంటే మత మార్పిడి చేస్తున్నామని చెప్పేసి దౌర్జన్యానికి ఎగబడుతున్నారు లోక ప్రజలు. అంతే మాత్రం కాదు, ఎక్కడిదో ఏదో మతము ఏదో కులాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అంత కడుతున్నారు, మన యొక్క సంస్కృతిని పాడు చేస్తున్నారు అని అంటున్నారు. ఫరోలాగానే మాకున్న పద్ధతులు వేరు, మాకున్న ఆచారాలు వేరు అని చెప్పేసి అజ్ఞానంగా ఉంటున్నారు. కానీ ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, అన్యుడికి దేవుని యొక్క మహిమ తెలియదు, క్రీస్తు శిలువ తెలియదు, ఫరోకి దేవుని యొక్క మహిమ తెలియదు. కొన్ని వాళ్ళ ఎదుట జరిగించినప్పటికీ కూడా వారి యొక్క హృదయం కఠినపరచబడతా ఉంటుంది. దానికి గల కారణము వారికి అంధకార జీవితం, కడగబడలేదు. శిలువ రక్తంలో క్షమాపణ అతనికి దొరకలేదు. అందుకోసమే క్రీస్తు శిలువ అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు, క్రీస్తు శిలువ నశిస్తున్నటువంటి వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి. అంటే అంత తెలిసినటువంటి వాళ్ళం మనం, శిలువ విలువని అంతగా గ్రహించినటువంటి వాళ్ళు.
ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు దేవుని యొక్క మాటకి విధేయత చూపించట్లేదు అని అంటే అర్థం ఉంది అందులో. సిలువ దేవుని శక్తి అని తెలిసినటువంటి వ్యక్తి నీవు, నేను, మనము అందరము కూడా, సంఘం అంతా, సార్వత్రిక సంఘం అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా, సొంత దేవునిగా అంగీకరించి ఆయన పేరిట బాప్తిసము తీసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఒప్పుకోలు చేసుకున్నటువంటి వాళ్ళం, ప్రమాణపూర్వకముగా దేవునికి లోబడతాను అని చెప్పినటువంటి వాళ్ళం మనం. అంటే యేసుక్రీస్తు జననం తెలుసు, ఆయన యొక్క జీవితం తెలుసు, ఆయన శిలువ త్యాగం తెలుసు, ఆయన మరణయాత్ర ఎందుకు అని తెలుసు, అంతేమాత్రంగా ఆయన పునరుత్థాన శక్తి తెలుసు. ఆయన ఇదంతా ఎందుకు చేశాడు అంటే పరలోక రాజ్యంలో మనల్ని చేర్చడానికి అనే సంగతి కూడా మనకు బాగా తెలుసు. అంటే ఓ రకంగా పరోక్షంగా చెప్పాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి సాధ్యమైనంత వరకు మనకు తెలుసు. తెలీదు, మత మార్పిడి అంచడం వానికి తెలీదు, లేక ఇతరత్ర కులం పిచ్చి, మతం పిచ్చి అనేటువంటి వాడికి తెలీదు. క్రైస్తవుడైనటువంటి నీకు, నాకు తెలుసు. తెలిసినటువంటి మనం దేవుని మాటకి విధేయతని ఎందుకు చూపించలేకపోతున్నాము అనేటువంటిది ప్రశ్న. తెలియనటువంటి వాడు విధేయత చూపించట్లేదు అంటే అందులో అర్థం ఉంది. తెలిసినటువంటి మనం ఎందుకు విధేయత చూపించట్లేదు? యేసు తెలుసా మనకి? నిజమే, దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నాడు. ఎక్కడున్నాయండి ప్రేమలు? ప్రేమ కలిగి అన్యోన్యంగా, ఐక్యంగా మనం జీవించగలుగుతున్నామా? మన సంఘంలో, మన కుటుంబాలలో ఒకరిపైన ఒకరము ఎక్కువగా మాట్లాడుకొని తర్కించుకొని జీవిస్తూ తర్వాత నామమాత్రముగా సమాధానపడి నామమాత్రంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి? క్రైస్తవునికి కావలసింది సంఘ అనుభవం కాదు. దయచేసి గమనించండి. క్రైస్తవ జీవితానికి కావలసింది సంఘ అనుభవం కాదు, ఆత్మీయ అనుభవం కావాలి. అప్పుడే నువ్వు విధేయత చూపించగలుగుతావు. ఫరోకి నాయకత్వ అనుభవం ఉంది, రాజ్యాన్ని నడిపించే అనుభవం ఉంది. తన రాజ్యంలో ఉన్నటువంటి పబ్లిక్ ఏం చెప్తే, ఎప్పుడు చెప్తే, ఎలా చెప్తే వింటారు అనేటువంటి సంగతి తెలుసు. కానీ తాను సేవిస్తున్నటువంటి దేవుడు వాస్తవమైనటువంటి వాడా కాడా అనేటువంటి సంగతి తెలియదు. మనకు తెలుసు. మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు సజీవుడు, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు మన కొరకు తిరిగి రానైనటువంటి వాడు, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క సర్వ సృష్టికర్త అనేటువంటి సంగతి బాగా తెలుసు. ఇన్ని తెలిసినటువంటి మనం ఆయన మాటకి విధేయతను చూపించలేకపోతే ఇక ఈ ఫరోకి క్రైస్తవునికి తేడా ఏమిటండి? క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళకి, తెలిసినటువంటి వాళ్ళకి తేడా ఏమిటి? ప్రేమలు లేవే, ఒకరిపైన ఒకరికి ఇంకా ద్వేషం అలాగే ఉంది. పైకి మాత్రం నటిస్తున్నా, ప్రేమలు ఉన్నట్టుగా నటిస్తున్నా, పైకి మాత్రం భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నా, పైకి మాత్రం పరిశుద్ధత కలిగినట్టుగా నటిస్తున్నా. ఉదయం బయటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాట, పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒక పాట. ఏంటండి ఇలా చెప్తే? బయట ఒక వేషం, లోపల ఒక వేషం. ఇదేనా విధేయతను మనం చూపించేది? ఈ రైసింగ్ రివైవల్ టీమ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న, రెండవ ప్రశ్న ఏమిటి అని అంటే, ఎంతవరకు తెలుసు నేను నీకు? ఆయన మనకు తెలుసా? మనకి ఎంతవరకు తెలుసు? ఆయన
పరిశుద్ధత గురించి ఎంతవరకు తెలుసు? దయచేసి మళ్ళీ చెప్తున్నా, సంఘ అనుభవమో, ఆర్గనైజేషన్ అనుభవమో, మినిస్ట్రీ అనుభవమో మనల్ని ఆత్మీయతలోనికి నడిపించలేదు. దేవునితో కలిసి మోకరించి ఆయనతో సహవాసం చేసినప్పుడే మనం ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడతాము. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభు సన్నిధిలో ఈ ఫరో అనుభవం ఏమీ చేయలేకపోయింది, తన ప్రజల్ని కాపాడలేకపోయింది. అయితే ఈ రోజున నీ అనుభవం నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ అనుభవము, నీ జ్ఞానము ఇప్పటి వరకు నీవు జీవించిన ఈ అనుదిన జీవితం అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుందా? కనీసం నిన్ను నీవైనా కూడా ఆ నరకంలో నుండి రక్షించుకోగలుగుతావా? ఆ విధమైనటువంటి కాన్ఫిడెంట్ నీలో ఉందా? ఆ ఖచ్చితమైనటువంటి ప్రమాణపూర్వకమైన మాట మనం చెప్పగలుగుతామా? అవును, నేను యేసు కోసం జీవిస్తున్నా, నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను ఈ లోకంలో. దావీదు తన యొక్క అనుదిన జీవితంలో ఏం చెప్పాడంటే, నాకు ఎవ్వరు లేరు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పనులు చేస్తా ఉన్నాడు. అంటే ఈ మాటలు ఆయన ఎందుకు రాశాడు? 23వ కీర్తన అందరికీ తెలుసు. ఆయనకు మించినటువంటి వారు ఎవ్వరూ నా జీవితంలో లేనే లేరు అని తన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. నా రక్షణకర్త, నా కేడము, నేను దాక్కును నా చోటు ఆయనే, నా ఆశ్రయ దుర్గము, కొండ గుహలలో బీటులలో నేను దాటినప్పుడు నన్ను ఆదుకున్నటువంటి వాడు ఆయనే. ఈ మాట మనం ఏం చెప్తామండి? నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు ఇంత ఉద్యోగం వచ్చిందని చెప్తాను, నేను ఇది నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇంత తెలివి వచ్చిందని చెప్తాను, నేను ఇంత ప్రయాసపడ్డాను కాబట్టి నా యొక్క సంఘం నిలబడిందని చెప్తున్నాను. ఎంత అజ్ఞానం! ఎవరిదండి సంఘం? ఎవరిది సంఘము? నీది కాదు, నాది కూడా కాదు, ఎవరిది కాదు. ఆయన శిలువ రక్తం చేత కడగబడినటువంటిది సంఘము. ఆయన ద్వారా ఏర్పరచబడింది సంఘము. ఆయన ద్వారా కట్టబడింది సంఘము. ఆయన లేకపోతే నీకు నేను ఈ యొక్క సంఘం ఎక్కడిది? ఈ విధమైనటువంటి అజ్ఞాన గర్వపు అహంకారమైనటువంటి ఆలోచనలను మానేసి, ఈ అనుభవం నీకు అవసరం లేదని దాన్ని కొట్టిపడేసి క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆయన నీకు ఎంతవరకు తెలుసో ఒక్కసారి ఆలోచించు. ఆయనతో నీకున్నటువంటి ఆత్మీయ అనుభవం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఇన్నాళ్ళ అనుభవంలో, ఇన్నాళ్ళ ఆత్మీయ జీవితంలో క్రీస్తుతో ఉన్నటువంటి నీ ఆత్మీయ అనుభవ పరిమితి ఎంత అని ప్రభు ప్రశ్నిస్తే దానికి మన సమాధానం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును, కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని ఆ దినం వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సాక్ష్యం ఇచ్చిన పౌలు విషయానికి వస్తే, తన రక్షణ అనుభవంలో ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు నరహంతకుడు, క్రీస్తు పేరు చెప్పినటువంటి వ్యక్తిని వారి నాలుకని తెగ్గోసి, వారి గొంతులను కట్ చేసి, వాళ్ళ ప్రాణాలు తీసి అని ఏమంటారు, క్రీస్తుకు హతసాక్షిగా నీవు కూడా కావాలని వాళ్ళు
వారిని చంపేసినటువంటి భయంకరమైనటువంటి రక్త పిపాసి ఈ మాట రాసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని మనం ఈజీగా చెప్తాం. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత దుర్మార్గుడు! ఎప్పుడు దుర్మార్గుడు? క్రీస్తు శిలువ దగ్గరికి రానటువంటి ఆ దినం వరకు రాక ముందు ఆయన దుర్మార్గుడు, పాపి, పాపలో ప్రధానుడు. క్రీస్తు పేరు అసలు మాట్లాడడానికి, ప్రభువా అని చెప్పేసి పిలవడానికి అర్హత లేనటువంటి వాడు. ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు రాకడ కనుక ఆ పౌలు రక్షింపబడడానికి ముందుగా వచ్చినట్టయితే నరకంలో ఫస్ట్ పేరు పౌలుదే ఉండేది. కానీ దేవుని యొక్క మహాకృప ఇప్పటి వరకు మనం బ్రతుకుతున్నటువంటి ఈ క్షణం వరకు కూడా ఆయన యొక్క రాకడ ఇంకనూ రాలేదు. రక్షించబడిన తర్వాత తన సాక్ష్యం ఏమిటో తెలుసా? నన్ను పోలి నేను నడుచుకోండి. ఇదండి తన యొక్క సాక్ష్యం. అంతకు ముందు యేసుక్రీస్తు మాట మాట్లాడితే ఆ వ్యక్తులను చంపేసినటువంటి నరహంతకుడైనటువంటి పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. కనీసం నీ కుటుంబంతో నీకు చెప్పగలుగుతున్నావా నిన్ను పోలి నడుచుకుంటే? నీ భార్యతో కుమార్తెతో నువ్వు చెప్పగలుగుతున్నావా ఇదిగో నేను ఎలా నడుస్తున్నానో మీరు అలా నడవడానికి చెప్పగలుగుతున్నావా? నీ అనుభవ పరిమితి ఎంత? ఏమిటి ఈ యొక్క మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభు ఎరిగినటువంటి జీవితము ఎలా ఉంది? క్రీస్తు ఎరిగినటువంటి జీవితం మనం మాదిరిని కనీసం మన యొక్క కుటుంబంలోనైనా కనపరచగలుగుతున్నామా? యేసుక్రీస్తును నమ్మడానికి ముందు అదే బ్రతుకు, నమ్మిన తర్వాత కూడా అదే బ్రతుకు. ఆ మాత్రం దానికి క్రైస్తవ్యం ఎందుకండి? చక్కగా అన్నిలాగా ఇష్టానుసారంగా డాన్సులు చేస్తూ, ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మద్యం సేవిస్తూ, ఇష్టానుసారంగా ఎంజాయ్గా తిరగచ్చు కదండి. ఆ మాత్రం దానికి క్రైస్తవులని పేరు పెట్టుకోవడం ఎందుకు? సేవకుడని పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రవక్తని పేరు పెట్టుకోవడం ఎందుకు? వీటన్నిటికీ తగినటువంటి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కదా. ఆ విషయాన్ని ఎందుకు గ్రహించట్లేదు? జాగ్రత్త సుమా, ఇదే బహుశా చివరి సమయమేమో, చివరి మాటలు కావచ్చు. మరి ఈ రైజింగ్ రివైవల్ టీం ద్వారా చాలా మంది చాలా రకాల సందేశాలు ఇస్తున్నారు. వాళ్ళందరికంటే గొప్పవాడిని నేను కాదు. నేను దేవుని యొక్క మాటలను వివరించడానికి ఎంత మాత్రం పాత్రుడు కాదు. దేవుని యొక్క మహాకృప మరి ఈ రోజున ఆయన మాటలు అందించడానికి ఆ కృపయే నన్ను నిలబెట్టింది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సమస్త విధమైనటువంటి మహిమా గణిత ప్రభావం దేవునికి కలుగునుగాక. ప్రభు యొక్క ప్రశ్నకి సమాధానం ఈ రోజున నీవు నేను మనం చెప్పాలి. ఆయన మనకు తెలుసా? ఎంతవరకు తెలుసు? తెలిస్తే మన ఆత్మీయ అనుభవము ఏంటి? మనము కనీసం మన కుటుంబంతో కూడా చెప్పలేకపోతున్నాం. పరకి తెలీదు దేవుడంటే, అన్నిటికి తెలియదు దేవుడంటే. మత మార్పిడి చేస్తున్నామని చెప్పేసి క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారికి తెలియదు దేవుడు అని అంటే. ఈ రోజు మనకందరికి బాగా తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కోసము ఆయన ప్రాణం పెట్టాడు అనేటువంటి సంగతి తెలుసు. ఆయన మహిమ కలిగిన అద్వితీయ సత్యదేవుడు అనేటువంటి సంగతి మనకు తెలుసు. తెలిసినటువంటి మనము ఎంత ఆత్మీయ అనుభవంలోకి నడిపించబడ్డాము, ఎంత మాదిరి కలిగినటువంటి ఆత్మీయ అనుభవంలో మనం జీవించగలుగుతున్నాము అని ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ యొక్క సమయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీ అతిక్రమాలు ఏంటి? నాతో నీకున్నటువంటి అనుభవ పరిమితి ఎంత? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తామా? ఒక్కసారి ప్రభు సన్నిధికి వద్దాం. మనమందరం కూడా తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రభు యొక్క చిత్తమైతే ఆయన నిన్ను నన్ను మనల్ని క్షమించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరలోకపు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాటలు వివరించడానికి నేను పాత్రను కాను. ఆయనను
ఈ విధమైనటువంటి ఆధిక్యతను నేను నాకు ఇచ్చినాను. ఇంకా అనేక దైవజనులు నీ ఆత్మ ఆవేశం ద్వారా నీ మాటలను బోధిస్తున్నారు ప్రభా. ఎంతమంది అయితే నీ మాటలను వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిలో ఒక నూతనమైన మార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మా అందరికీ కూడా మేల్కొల్పును దయచేయండి ప్రభువా. ఈ మాటలను ఫలింప చేయమని ఆశీర్వదించండి. సకల విధమైన మహిమ ప్రభావం ఏక దేవుడైనటువంటి యేసు నామమునకే చెందునుగా. ఈ ప్రార్థన మనవులను యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, మా కొరకు మీరు ప్రార్థించండి. యఫ్రత వర్షిప్ సెంటర్ మొక్కని కూడా గట్కేసర్ హైదరాబాద్ మేము నూతనంగా పరిచర్యలో నడిపించబడతా ఉన్నాము. దేవుడు మమ్మలను మా యొక్క సంఘాన్ని స్థిరపరచాలని, అది మాత్రమే కాదు మాకు కావలసినటువంటి మందిరమును కూడా దేవుడు ఇవ్వాలని దయచేసి మీరు ప్రార్థించండి. మా అందరి కోసము మాకున్న లోటును పరిచర్య పరంగా దేవుడు తొలగించి మమ్మలను నెమ్మదిగా ఆ నూతనమైనటువంటి ఆత్మల నిమిత్తము ప్రయాసపడడానికి మాకు శక్తినివ్వాలని ప్రార్థించమని ప్రభు పెట్టని కోరుతా ఉన్నాను. దేవుడు మనల్ని మన కుటుంబాలని అతి విస్తారంగా ఆశీర్వదించి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మహిమ కలిగిన రాకడలో బహుమానం పొందినంతగా ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలని దేవుడు మనందరి వెలికిలో ఆశీర్వదించుగాక. అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.